నేను మీ శ్రావణి. మళ్ళీ మీకు ఒక సరికొత్త వంటని రుచి చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి ఇవాళ నేను ఏం చేస్తున్నాను చెప్పేనా? మ్యాంగో సేమియా ఉప్మా. వావ్, పేరు వింటుంటేనే చాలా నోరు ఊరిపోతుంది కదా. మరి చేసుకోవడం కష్టం అనుకుంటున్నారా? ఏం కాదండి, చాలా ఈజీ ప్రాసెస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మ్యాంగో సేమియా ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1/2 కప్పు, సేమియా 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేసి ఆయిల్, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. వావ్, చిట్టుపట్లాడుతుంది. అప్పుడప్పుడు నేను సీరియల్లో చిట్టుపట్లాడుతాను కదా, అలా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పల్లీలు. ఇవి కొంచెం వేగనిద్దాం. ఇవి అన్ని లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. పసుపు. మరి మ్యాంగో సేమియా ఉప్మా అన్నాం కాబట్టి మ్యాంగో వేయకపోతే ఎలా? అందుకే దీన్ని చక్కగా నేను చిన్నగా తురిమేశాను. ఇప్పుడు దీన్ని కొంచెం రోస్ట్గా వేగనిద్దాం. ఇది బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదా, ఈ నీళ్ళు కొంచెం మరగాలి. మరి వాటర్ మరిగేలోపు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏం చెప్పాలి? స్వాతి చినుకులు. ఈటీవీలో మీరు నన్ను స్వాతి చినుకులు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఈ మధ్య ఏమైంది? నీలాంబరి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కథ ప్రకారం కొన్ని రోజులు సైడ్కి వెళ్ళాను అంతే. బట్ త్వరలోనే రీఎంట్రీ ఇస్తున్నాను. అప్పుడు మళ్ళీ మన గేమ్ స్టార్ట్ అవుతుంది. మరి నీలాంబరితో పోటీ పడేది ఎవరు? ఇంతకు ముందు ఇంద్రాణి, ఇప్పుడు ఇంద్రాణితో కూడా ఫ్రెండ్షిప్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఎవరు? అబ్బా, అంత ఈజీగా చెప్పేస్తానా? చెప్పేస్తే ట్విస్ట్ ఏముంది? ఇప్పుడు ఇంద్రాణి నేను ఫ్రెండ్స్ కాబట్టి కొత్త వాళ్ళతో ఫైట్ చేయబోతున్నాను. అది ఎవరంటే ఇప్పుడు కాదు, ఉప్మా తిన్న తర్వాత చెప్తా. సో నీళ్ళు మరిగిపోయి సేమియా యాడ్ చేసేద్దాం. ఈ సేమియాని మీరు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, లేదంటే దాన్ని కొంచెం లైట్గా బ్రౌనిష్ చేసుకొని అన్న యాడ్ చేయొచ్చు, ఎవరి టేస్ట్ ప్రకారం. అన్నీ వేసాను కానీ మెయిన్ ఒకటి వేయలే. చెప్పండి, అది లేకపోతే ఫుడ్డే ఫినిష్ అవ్వదు కదా, సాల్ట్. చాలా మంది సేమియా అంటే అంతగా ఇష్టపడరు. అఫ్కోర్స్ నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే డైట్ అని అది అని గోధుమ రవ్వ ఉప్మా ఇవి తింటాను, కానీ సేమియా ఉప్మా నాకు అంత నచ్చదు. బట్ మా మమ్మీ ఉన్నారు కదా, అన్ని ఫుడ్లో దాచేసి పెట్టేస్తారు నాకు. సో అలాగే ఒక రోజు మామిడికాయ ఉప్మా పెట్టారు. రియల్లీ అప్పటి నుంచి నమ్మండి, నేను ఈ మ్యాంగో సేమియా ఉప్మా తప్ప నేను ఇంకొక తినట్లేదు. సో చాలామంది ఇష్టం లేని వాళ్ళు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వావ్,
ఇది రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో సేమియా ఉప్మా తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. దీనిలో పసుపు, మామిడికాయ తురుము వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, సేమియా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో సేమియా ఉప్మా రెడీ. సో మరి నేను చేసిన వంటని టేస్ట్ చేయడానికి మన రాజుగారు రెడీగా ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం దాని టేస్ట్ ఎలా ఉందో. సార్ ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడియా బాగుంది. థ్యాంక్ యూ అండి. అంటే మామిడికాయ తురుములా వేసేసుకొని కొంచెం ఆపులు ప్యాక్ చేయడం అనేది జనరల్ ఏంటంటే మనం ఇలాంటి ఉప్మా లాంటివి ఏమైనా చేసుకుంటే పులుపు కావాలనుకున్నప్పుడు కొంచెం చివరిలో నిమ్మరసం పిండుకుంటాం. బట్ అలా నిమ్మరసంతో కాకుండా ఇలా మామిడి తురుము వేసేసి కరెక్ట్గా సరిపోయింది. లైట్ ఆ మామిడి పులుపు తెలుస్తూ సూపర్గా ఉంది ఉప్మా. మీరు కూడా టేస్ట్ చూసుకొని. యా, మీరు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా నాకు మాటలు ఉంటాయా? మన రాజ్ గారే అంత బాగుందని చెప్పిన తర్వాత మీరు ట్రై చేయకుండా ఉంటారా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఐబ్రోస్ పల్చగా ఉంటాయి, కానీ ఐబ్రోస్ థిక్గా కనిపించాలని చెప్పి రకరకాల పెన్సిల్స్ ఇవి అవి అప్లై చేస్తూ ఉంటారు. ఒరిజినల్గా న్యాచురల్గా కూడా ఐబ్రోస్ థిక్గా అవ్వాలి అంటే ఈ చిట్కా ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి. కొద్దిగా ఆముదం తీసుకుని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐబ్రోస్ మీద ఈ ఆముదంతో మృదువుగా మర్దన చేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఒక నెల 20 రోజుల్లోనే మీకు తేడా అనేది తెలిసిపోతుంది. ఐబ్రోస్ కాస్త థిక్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. డెకరేటివ్ పీసెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే గాజు వస్తువులకి అగ్రతాంబూలం దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే గాజు వస్తువులు డెకరేటివ్గా చాలా బాగుంటాయి. అలాగే మనం వంటకు సంబంధించి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద వాడుకోవడానికి, ఇంకా తాగడానికి ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాము. మరి వీటి మీద కనుక గీతలు పడిపోయినట్లయితే, ఈ గీతలు పోవాలి అంటే టూత్ పేస్ట్తో కనుక ఈ ప్రాంతంలో రుద్దినట్లయితే గాజు వస్తువులకు ఏర్పడిన గీతలు ఈజీగా పోతాయి. ఈ రోజుల్లో కళ్ళజోడు పెట్టుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంటే కొంతమందికి సైట్, ఐ ప్రాబ్లమ్స్ వీటి వల్ల కళ్ళజోడు వేసుకుంటూ ఉంటే, మరి కొంతమంది ఏమో ఫ్యాషన్కి కూడా కళ్ళజోడు వేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా కూడా కళ్ళజోడు రోజు వేసుకోవడం వల్ల కాస్త మసగ్గా అనిపించవచ్చు, కళ్ళజోడు మీద మరకలు పడవచ్చు. ఈ మరకలు పోవాలి అంటే కాస్త వెనిగర్లో క్లాత్, మెత్తటి కాటన్ క్లాత్ ఏదైనా అద్దుకుని దాంతో కనుక ఈ కళ్ళజోడు క్లీన్ చేసుకున్నట్లయితే మరకలన్నీ పోతాయి, తిరిగి కొత్త వాటిలాగా కనిపిస్తాయి. పొద్దున్న ఒక గ్లాస్ టీ కానీ లేదా ఒక కప్పు కాఫీ కానీ పడకపోతే కొంతమందికి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. మరి కొంతమందికి ఏమో ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా చదవడం వల్ల, రోజంతా విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. మరి తలనొప్పి తగ్గాలి అంటే ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని కలవాలి, తక్కువగా ఉంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. వామును కొద్దిగా వేడి చేసుకుని ఆ వాసనను కనుక పీలుస్తూ ఉన్నట్లయితే ఇలాంటి తలనొప్పితో కాస్త రిలీఫ్ దొరుకుతుంది. మామూలుగా మనం దేవుడి పూజకి ఎక్కువగా ఇత్తడి వస్తువుల్ని, అలాగే వెండి వస్తువుల్ని వాడుతూ ఉంటాం. ఇవి కాస్త జిడ్డు పట్టిపోయి, మురికి పట్టిపోతే వీటిని క్లీన్ చేసుకోవడానికి చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. మందారాకుల్లో కాస్త ఉప్పు కలుపుకుని బాగా గుజ్జులాగా చేసుకుని దీంతో కనుక ఇత్తడి వస్తువుల్ని, వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకున్నట్లయితే మురికంతా కూడా శుభ్రంగా పోతుంది, కొత్త వాటిలాగా తడతల మెరుస్తాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదాం పప్పుల్ని పాలలో నానబెట్టి తింటే బాగుంటుంది అంటాను అనుకుంటున్నారా? తింటే కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. కాకపోతే ఇప్పుడు ఈ చిట్కా మాత్రం కంటి ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. ఎలా అంటారా? దాన్ని బాగా పాలలో నానబెట్టిన తర్వాత పేస్ట్ లాగా తయారు చేసుకుని కళ్ళ చుట్టూ కనుక రాత్రి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గిపోతాయి. రుచి